ఇండియాలో ఇప్పుడు ఎస్పెషలీ బరువు తగ్గాలనుకునే ప్రతి ఒక్కరికి ఒజెంపిక్ అనేది ఒక సొల్యూషన్ లా కనిపిస్తుంది. ఒజంపిక్ అది మనం నార్మల్గా డయాబెటీస్ పేషెంట్స్లో ఇస్తాము. అది కాకుండా ఒబిసిటీ BMI 27 కన్నా ఎక్కువ ఉండి ఏమన్నా కోమార్బిడిటీ ఉంటే ఆ పేషెంట్స్లో ఇవ్వచ్చు. సో అంటే ఇప్పుడు ఈ ఒజెంపిక్ ఇంజెక్షన్స్ తీసుకునే వాళ్ళకి ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ ఉండాలి? హెవీ మీల్ తినలేరు వాళ్ళు. 2 hours 3 hours కి స్మాల్ మీల్స్, ఆయిలీ ఫుడ్, స్పైసీ ఫుడ్ అవాయిడ్ చేయమంటారు. అధిక బరువు ఉన్న వాళ్ళకి ఒజెంపిక్ ఇంజెక్షన్ ఎలా పనిచేస్తుంది? ఆల్వేస్ మనకు ఫుల్ అనిపిస్తుంది స్టమక్, సో ఏం తినాలనిపించదు. వాట్ ఆర్ ద వర్స్ట్ థింగ్స్ దట్ కెన్ హ్యాపెన్? కాంప్లికేషన్ సమ్టైమ్స్ కెన్ బి లైఫ్ థ్రెటనింగ్. అన్మ్యారీడ్ యూత్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండొచ్చు? సూసైడల్ థాట్స్. ఒబీస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే దే ఆర్ బేసికలీ ఫుడీస్. ఫుడ్ తినాలన్న ఫీలింగ్ లేకపోతే దే మే గెట్ డిప్రెస్డ్. మనకి అందుబాటు ధరలోనే దొరుకుతుందా ఒజెంపిక్? 4 injections. ఇంతకు ముందు రోజుల్లో బరువు తగ్గడం అనేది చాలా పెద్ద ప్రాసెస్, కానీ ఇప్పుడు ఈ ఇంజెక్షన్స్ వచ్చిన తర్వాత ఇట్స్ జస్ట్ లైక్ మ్యాజిక్. సోషల్ మీడియాలో చేస్తే ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి, కాంటెంట్ క్రియేటర్స్ కానివ్వండి, నేను ఈ ఇంజెక్షన్ వాడిన తర్వాత వారం రోజుల్లో తగ్గాను. ఇక ఫ్యూచర్లో వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళందరూ కూడా దీని ఒక సప్లిమెంట్ కేటగిరీలో వేసుకొని వాడేస్తూ ఉంటారంటారా? మోంజోరో కానివ్వండి, ఒజెంపిక్కి సంబంధం లేకుండా బరువు తగ్గాలి అని అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే 3 సలహాలు ఏంటి? సో మెయిన్లీ